మన 100 days ఛాలెంజ్ లా ఈరోజు డే 13 అనమాట. రేపైతే మనకి చెక్ ఇన్ డే ఉంది. అంటే సో ఎవ్రీ ట్యూస్డే రోజు అయితే మనం చెక్ చేసుకుంటున్నాం వెయిట్ మెజర్మెంట్స్ అని. అయితే మెజర్మెంట్స్ కూడా బాగానే తగ్గినాయి అనిపిస్తున్నాయి. అంటే ఓన్లీ స్టొమక్ రీజియన్ దగ్గరనే కాకుండా ఆర్మ్స్ దగ్గర కూడా బాగానే తగ్గినాయి అనిపిస్తుంది. ఈ రోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ షేక్ విత్ ఎగ్ శాండ్విచ్ అనమాట. ఇదే ఓట్స్ షేక్ని నేను 2 times డివైడ్ చేసుకుంటా, సగం దాకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చిన్నగా యానిమే చూసుకుంటా ఎంజాయ్ చేయాలి మీల్స్ని. ఏమంటారు మీరు తినేటప్పుడు ఏమేమి చూస్తారు? కొంచెం క్లయింట్స్ వర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకొని చిన్న సాయంత్రం బయలుదేరిన జిమ్కి. డైరెక్ట్ స్లీవ్లెస్ వేసుకొని బయలుదేరిన. ఇంకో కార్లో పోతున్నా అని సిగ్గు అవుతుంది. అంతా ఇట్లా గలీజ్ అనిపిస్తుంది నాకు. ఇంతగానం బట్టలు ఇప్పి స్టేజ్ పైన నిలబడతాం కానీ అయినా సరే సిగ్గు అవుతుంది బయట. మళ్ళీ జిమ్లోకి వస్తే కాదు అట్లా. జిమ్ ఇంకా మనకి సెకండ్ ఇల్లు. మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్. మనకి ఫుల్ డిప్రెసింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీడియోస్ లో మాట్లాడుకున్నట్టు మన స్ట్రెంత్ చాలా ఘోరంగా డ్రాప్ అయిపోయింది. అయితే లేదు, నేను ఎప్పుడు ఈజీగా కొట్టే వెయిట్స్ కూడా కష్టంగా అనిపిస్తున్నాయి. బాడీ కొంచెం ఈ క్యాలరీస్ ని అడాప్ట్ చేసుకుందాం, మన స్ట్రెంత్ మనకు వచ్చేస్తుంది ఈజీగా. అంతవరకు అయితే వచ్చే రిజల్ట్స్ నుంచి మురుసుడే ఇంకేం చేయలేము. అండ్ రేపటి నుంచి ఇంకొన్ని స్టెప్స్ పెంచుతున్నా, 15K స్టెప్స్ వరకు. ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో చూసుకోండి, మనకి ఇంకా 3000 స్టెప్స్ పెరిగినాయి. ఇంటికి రాగానే మిగిలించుకున్న ఓట్స్ ఖతం చేసి 1 గంట అయి మన చికెన్ రైస్ అయితే తిన్నా. తర్వాత యాజ్ యూజువల్ మన స్టెప్ గోల్ అయితే కంప్లీట్ చేసేసిన. ఈ నడిచే కానే మొత్తం దమ్ అయిపోతుంది. బట్ అయినా సరే బ్రదర్, హూ కేర్స్? టుడే స్మాష్, లెట్స్ గో. మీరు కూడా వేయండి. ఈ రోజు కింద గాయస్ ఉంటా. బాయ్. Peace.